అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనము డైలీ యూస్కు పట్టీలు పెట్టుకుంటాం కదండి, అవి బ్లాక్ అయిపోతాయి కదా, దాన్ని ఎలా వైట్నెస్ చేసుకోవాలో నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దానికి కావాల్సిన ముందు వస్తువులు కొన్ని వాటర్, ఒక బౌల్లో, వేస్టెడ్ బౌల్లో కొన్ని వాటర్ తీసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్, కొంచెం సర్పు తీసుకోవాలి, ఒక స్పూన్ సర్పు తీసుకోవాలి. చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. బట్టల సోపు. ముందుగా ఏం చేయాలి, ఈ వాటర్లో పట్టీలు వేసేసేయాలి. వేసేసి స్టవ్ వెలిగించేసి ముందు స్టవ్ పైన పెట్టేయాలి. పెట్టేసిన తర్వాతకి దీంట్లో చింతపండు వేసేసేయాలి. చింతపండు వేసేసిన తర్వాత సరిపోయాలి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ దీనికోసం. వెయిట్ చేసి బాగా కలిపిన తర్వాత మనం దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను, చూడండి. పట్టీలు ఒకటే కాదు, ఎండి వస్తువులు ఏవైనా, పూజ సామాను ఏవైనా వేసుకుంటే వైట్గా వచ్చేస్తాయి. ఎందుకంటే అవి మనం డైలీగా వాడుతూ ఉంటాం కదా, బ్లాక్ అయిపోతుంటాయి అవి. ఇలా చిన్న టిప్పు చేసేస్తే దీన్ని వైట్నెస్ అనేది బాగా వైట్గా ఉండి 1 మంత్ 2 మంత్ దాకా అలానే వైట్ ఉండిపోయిద్ది. ఇది చూసారా, బురుగు బాగా వస్తుంది. దీంట్లో ఉన్న జిడ్డు అంతా సర్ఫ్లోకి వెళ్ళిపోతుందండి. సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ దాకా కూడా ఉంచుకోవచ్చు టైం ఉంటే. స్టవ్ కట్టేసుకొని కింద పెట్టేసుకొని ఇంట్లో వాటర్ ఉంపేసుకొని కొంచెం బట్టల సబ్బు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనికి బట్టల సబ్బు పెట్టేసుకొని చూడండి ఎంత వైట్గా వచ్చేసాయో. ఇలా చేసేసుకోవాలి. పాత బ్రష్ తీసేసుకొని, మళ్ళీ దీన్ని వాడకూడదు, ఈ బ్రష్ను వాడకూడదు. ఇంట్లో వేస్టెడ్ బ్రష్లు ఉంటాయి కదా, దాంతో తీసుకొని ఇలా బాగా తోమేసేయాలి. దీన్ని ఆల్రెడీ ఇది జిడ్డు అంతా వెళ్ళిపోయింది, సర్ఫ్లోనే వెళ్ళిపోయింది, వాటర్లో. ఇంకోటి నెక్స్ట్ చేసేసుకొని మళ్ళీ సోప్ పెట్టేసుకొని ఇలా చేసేసుకోవాలి. మంచినీళ్ళు బట్టి బాగా కడిగేసేయాలి దీన్ని 2 టైమ్స్ దాకా.
క్లాత్లు వేసుకొని బాగా తుడిచేసుకోవాలి. తుడిచేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయాయో తెల్లగా. చూడండి ఫ్రెండ్స్ ఎంత తెల్లగా అయిపోయాయో పట్టీలు. చూడండి ముందు నల్లగా ఉన్నాయి కదా, ఇప్పుడు కొంచెం చాలా వైట్నెస్ వచ్చాయి. ఈ విధంగా ఈ టిప్పు చేసేసుకుంటే బాగుంటాయి. వెండి వస్తువులు కూడా ఇలానే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.